శ్రీమతి కె భాగ్యలక్ష్మి ఎమ్మెల్యే పాడేరు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు షార్ట్ డిస్కషన్లో భాగంగా అసైన్డ్ ల్యాండ్స్ గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తూ వారికి అన్ని విధాలుగా కూడా చేయూతనందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. సో అధ్యక్ష, భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్స్కు సంపూర్ణమైనటువంటి యాజమాన్య హక్కు కల్పించడం అనేది చాలా చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఇట్స్ రియల్లీ అండ్ హిస్టారికల్ డెసిషన్ విచ్ హ్యాస్ బీన్ టేకెన్ బై అవర్ హానరబుల్ సీఎం సార్ అధ్యక్ష. సో రాష్ట్రంలో ఎంతోమందికి అసైన్డ్ భూములు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ వారి అవసరాల నిమిత్తం దాన్ని ఏదైతే విక్రయించుకునే అవకాశం మాత్రం లేదు అధ్యక్ష. ఎందుకంటే 1977 అసైన్డ్ భూముల చట్టం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పరంగా ఇది సాధ్యం కాలేదు అధ్యక్ష. కానీ ఇది ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ రకమైనటువంటి సవరణలు చేస్తే ఈరోజు ప్రజలకి ఉపయోగపడుతుంది అని ఒక ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు ధర్మన్న ప్రసాద్ గారు కావచ్చు, అదేవిధంగా చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్ సార్ గారి యొక్క అధ్యక్షతన బీయింగ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ CCLA కమిటీ అధ్యక్ష, ఏ రాష్ట్రంలోనైతే అసైన్డ్ ల్యాండ్స్కి సర్వ హక్కులు కల్పిస్తూ యాజమాన్య హక్కులు ఏ రాష్ట్రాలు అయితే కల్పించిందో ఆ రాష్ట్రాల యొక్క పర్యటనలో భాగంగా తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానీ పర్యటించి అక్కడ అక్కడ అవలంబించినటువంటి విధి విధానాలన్నింటి కూడా ఒక స్టడీ టూర్లో దాని భాగంగా దాన్ని చదివి చర్చించడం ద్వారా ఖచ్చితంగా 20 సంవత్సరాలు దాటితే ఖచ్చితంగా అసైన్డ్ భూములకి యాజమాన్య హక్కులు కల్పించాలని ఈరోజు ఆ సవరణలో భాగంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అధ్యక్ష, నిజంగా మా అందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కాబట్టి 1977 నాటి ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ చట్టం ఏదైతే ఉందో అధ్యక్ష, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఈ నిర్ణయం కేవలం శాసనపరమైనటువంటి నిర్ణయం మాత్రమే కాదు అధ్యక్ష, ఇది న్యాయం, సాధికారత మరియు ప్రజల శ్రేయస్సు వైపు దిశగా వేస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి ముందు అడుగని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అసైన్డ్ భూములు కలిగినటువంటి రైతుల జీవితాల్లో ఒక గొప్ప మార్పు కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.